హాయ్ గైస్, టుడే అయితే మేము చికెన్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం. చికెన్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. దీనికి ముందుగా ఆనియన్స్, చిల్లీస్, అలాగే టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ మిక్స్ చేసుకుని మసాలా రెడీ చేసుకోవాలి. ఈ చికెన్ అనేది చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి. బాగాని స్మాల్ పీసుల్లా కట్ చేసుకోండి. ఉప్పు, కారం, మసాలా పట్టించి ఒక 1 అవర్ పక్కన పెట్టి ఉంచాలి. ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్. ఆయిల్ కొంచెం వేడి అవ్వగానే దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే ఈ మసాలాలు వేయాలి. దాల్చిన చెక్క, లవంగా, ఫ్రై చేసుకోవాలి. దీంట్లో క్యారెట్, బంగాళదుంప కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదండి. దీంట్లో ఎగ్, చికెన్ కలిపి వేస్తాను. దీంట్లో కొంచెం అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నది ఉంది కదా, కొంచెం అల్లం, దీంట్లో జీడిపప్పు ఇందులో వేసి చికెన్ ఇవి వేగలిచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను త్వరగా మగ్గడానికి. ఆల్రెడీ నేను చికెన్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించానండి. ఉప్పు మీరు చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీస్ని కూడా వేయించుదాం. చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యనివ్వాలి, బాగా వేయించుకోవాలి. చికెన్ బాగా చిన్న పీసులు కట్ చేయాలండి. దీనికన్నా చిన్న పీసులు కట్ చేయాలి. అసలు డ్రైగా అయిపోవాలి. ఇది బాగా డ్రై రోస్ట్ అయితే బాగుంటుంది. ఈ పీసులు అవి డ్రై రోస్ట్ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది బయట రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వస్తుంది ఇలా చేస్తే. ఇది మా ఇంట్లో చేసి పెట్టిన మసాలా పౌడర్ అండి. ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పౌడర్ వేయడం. ఇది మా సీక్రెట్. ఇదేమీ కాదు, మసాలా పౌడర్ చేసుకోవడమే. ఇదేమంటారు, లవం మొగ్గ, దాల్చిన చెక్క, జీలకర్ర ఇవన్నీ డ్రైగా వేయించుకున్న తర్వాత పొల్లు చేసుకోవాలి. ఇవి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా వేగాలి, బాగా వేగాలి. దీంట్లో లైట్ కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇందులో మేము ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ కట్ట యూజ్ చేయమండి. అవి హెల్త్కి అంత మంచిది కాదు కదా. బయట తెచ్చుకోకుండా ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. బయట అయితే ఫుడ్ కలర్స్, అలాగే టేస్టింగ్ సాల్ట్స్ ఇవన్నీ వేస్తారు. మన ఇంట్లో అదేమీ చేసుకోకుండా ఇలా చేసుకుని పిల్లలకు పెట్టుకోవడం వల్ల పిల్లల హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా బాగా డ్రై రోస్ట్ అవ్వాలి. ఇవి చికెన్ పీసెస్ అయితే బాగా డ్రై రోస్ట్ అయిపోయింది.
బాగా రోస్ట్ అయ్యాయండి అవి. ఇప్పుడు ఎగ్స్ కట్ వేసుకుందాం. కాసేపు మగ్గనిద్దాం. అలా మూత పెడతాం. బాగా వేగనివ్వాలి. కొంచెం వేగనిచ్చిన తర్వాత అప్పుడు ఇందులో కొత్తిమీర, వేగేద్దాం. కాసేపు మగ్గనిద్దాం. మూత పెడతాం. ఓకే, కారం సరిపోద్దులే. ఆ మసాలా కొంచెం నెయ్యి వేసుకుందాం. సాల్ట్ ఇంకా పడద్దేమో రైస్ వేసేటప్పుడు. కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం రైస్కి. అలాగే వేడి చేసుకుంటాం. ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ వేసుకుని ఇలా బాగా తిప్పుకోండి. ఓకే, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తాం. ఓకేనండి, రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగా చికెన్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. కామెంట్ సెక్షన్లో ఇది ఎలా ఉందో చెప్పండి మాకు. Please subscribe my channel. Please. Thanks for watching.